శ్రీ దశరథ మహారాజునకు జనించిన ఆ నలుగురు పిల్లలకు శ్రీ వశిష్ఠ మహర్షి నామకరణం చేశారు. రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులను పేర్లతో ఎంతో ప్రేమగా తొలిసారి వారిని పిలిచింది ఆ మహాత్ముడే. ఆ నలుగురు వేద విద్యలను మరియు విలువిద్యను కూడా ఎంతో మక్కువతో అభ్యసించారు. విలువిద్యను మాత్రం ఒక నిరంతర సాధనగా చేసుకున్నారు. ఆ నలుగురు సుగుణ సంపన్నులనే గొప్ప కీర్తి గడించారు. అన్నిటిలోనూ అందరిలోనూ రాముడు మేటి. రాముని వెన్నంటి లక్ష్మణుడు, భరతుని వెన్నంటి శత్రుఘ్నుడు జంట బాయక మసలుతుండేవారు. తమ అన్న ఎంతో గొప్పవాడని, తమను తమతో పాటు అందరినీ తగుతీరుగా ఆదరించగల సాటిలేని ప్రేమికుడని, మహాత్ముడని మహనీయులకు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు స్పష్టముగా తెలుసు.